మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడమే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన పరిశ్రమలు ఇవ్వాలి అని పునర్విభజన చట్టంలో ఖమ్మం జిల్లాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది, కాజుపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది, రంగారెడ్డి జిల్లాకు ITIR కారిడార్ ఇచ్చిండ్రు, ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండ్రు, మెదక్కు IIM ఇచ్చిండ్రు, నల్గొండకు IIT ఇచ్చిండ్రు. ఇట్లా వివిధ అభివృద్ధి కోసం, తెలంగాణ నిర్మాణం కోసం ప్రపంచంతోనే తెలంగాణ పోటీ పడే విధంగా ఆనాడు లోక్సభ రాజ్యసభలో చట్టాన్ని చేసి ఈ తెలంగాణకు బహుమతిగా సోనియా గాంధీ గారు ఇచ్చారు. నేను ఇవాళ అడుగుతున్నా, రేపు రాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇయ్యలే, మా కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని లాతూర్కు తరలించకపోయిండ్రు, ITIR కారిడార్ ను రద్దు చేసిండ్రు, గిరిజన యూనివర్సిటీని 10 ఏళ్ళు ఆలస్యం చేసి నిన్న కాక మొన్న మొదలు పెడుతున్నామంటూ IIM ఏది ఇయ్యలే. చివరికి మా వరంగల్ స్మార్ట్ సిటీ విషయంలో కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. మా రామప్ప టెంపుల్ యునెస్కోలో చేస్తే మీరు మాకు ఇచ్చిన నిధులన్నీ నా 1000 స్తంభాల గుడికి మీరు ఇచ్చిన గుర్తింపు ఏందని నేను అడుగుతున్నా. ఇవాళ ఏమి ఇవ్వకుండా మా వరంగల్కి అన్యాయం చేసి మా చైతన్యవంతమైన వరంగల్లో ఇవాళ ఎడ్డిదో గుడ్డిదో అనుకొని ఈ ఎన్నికల్లో వచ్చి గాడిద గుడ్డి ఇచ్చినా అని చెప్పి ఓట్లు అడుగుతావా అని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు, నీకు రాష్ట్రం అంటే, నీకు దేశం అంటే గుజరాతేనా? గుజరాత్ కే బుల్లెట్ ట్రైన్ ఇస్తావు, గుజరాత్ కే సబర్మతి రివర్ ఫ్రంట్ ఇస్తావు, గుజరాత్ ఉన్న గిఫ్ట్ సిటీ కట్టుకుంటావు, తెలంగాణకు వచ్చిన పరిశ్రమలన్నిటినీ గుజరాత్ కే తరలించకపోతావు. ఇక్కడ ఇచ్చిన పరిశ్రమలు మా వరంగల్ అవుటర్ రింగ్ రోడ్ ఎందుకు పూర్తి చేయలే? మా వరంగల్ ఏర్పాటుడు ఈ రోజు నిరుపయోగంగా మార్చి మా వరంగల్ గొప్ప నగరంగా ఎదగాల్సిన మా వరంగల్ కాకతీయులు ఉన్నాడు, కాకతీయ సామ్రాజ్యానికే రాజధాని ఉన్న వరంగల్ ఇవాళ దిక్కులేని అనాథ నగరంగా తయారు చేసినావు కదా. ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు ఎందుకు మా వరంగల్కి ఏమి ఇయ్యలే? చివరికి మా రైల్వే జంక్షన్ ని కూడా ఇవాళ రద్దు చేసే పరిస్థితి వచ్చింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద జంక్షన్ అయిన వరంగల్ కాచిపేట రైల్వే జంక్షన్ ని కూడా ఇవాళ రద్దు చేసే పరిస్థితి బీజేపీ తీసుకొచ్చింది. మరి మాకు అన్యాయం చేసి, మా ప్రాంతానికి నిర్లక్ష్యం చేసి, మాకు నిధులు ఇవ్వకపోము ఇవాళ ఏం మొహం పెట్టుకొని ఇవాళ బీజేపీ ఓట్లకి వస్తున్నారని నేను అడుగుతున్నాను. అందుకే మిత్రులారా, 10 ఏళ్ళు ఆయన ఇయ్యలేదు, 10 ఏళ్ళు ఈయన అడగలేదు. ఇవాళ కేసీఆర్ గారు బయలుదేరి బస్ వేసుకొని బయలుదేరి చెప్తున్నాడు దిగిపోవాల్సిందే కాంగ్రెస్ పార్టీ అని. నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావు, 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి సర్వనాశనం చేసి తెలంగాణను విధ్వంసం చేస్తే మొన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో బండకేసి కొట్టి బోర్ల పడేసి బొక్కలు ఇరగొట్టిరు తెలంగాణ ప్రజలు నిన్ను. అయినా నీ బుద్ధి మారలేదు, నీ వంకర ఆలోచనల మార్పు రాలే. నిన్న మొన్న వాళ్ళ కొడుకు అంటుడు కారు ఖరాబ్ అయింది, కారు కానిపోయింది, మళ్ళీ వస్తుందని. వస్తారా? కేటీఆర్ ఏం చేసినా, తల కిందికి కాలు మీది కొట్టి తపస్సు చేసినా ఖరాబ్ అయి కార్ఖానకు పోవుడు కాదు. ఆనంద్ కార్ఖానకు పోయింది, అక్కడి నుంచి అక్కడనే జుమ్మరాత్ బజార్లో తూకానికి అమ్మాలి. నీకు తెలియదేమో కానీ మీ నాయనకు తెలుసు. అందుకే మీ నాయన బస్సు వేసుకొని బయలుదేరి ఇంకా కారు రాదు. చూసిన బస్సులోకి వచ్చేమన్నా మంచి మాటలు చెప్తాడేమో, బుద్ధి తెచ్చుకుంటాడేమో. ప్రజలకి ఇన్ని రోజులు అన్యాయం చేసినా ప్రజల కడుపులో తలకాయ పెట్టి
దిగుతలేడు. ఎంతసేపు ఉన్నా రేవంత్ రెడ్డి దిగాల్సిందే, కాంగ్రెస్ పడిపోవాల్సిందే. నేను అడగదలుచుకున్న కేసీఆర్ అల్లా తప్పగా వాళ్ళ పిల్లల్లో వీళ్ళ పిల్లల్లో చంపి రాలేదు ఈ కుర్చీలోకి. 10 ఏళ్ళు కష్టపడి కొట్లాడి లక్షలాది మంది కాంగ్రెస్ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమట దార పోసి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి డిసెంబర్ సెమీఫైనల్స్ లో నిన్ను పొందబెట్టి ఈ అధికారాన్ని తెచ్చి దిగమంటే దిగనికే ఈడెవడు అల్లా తప్పగాడు లేడు కేసీఆర్. నువ్వు అనుకుంటున్నావేమో ఏదో పిల్లగాడే కదా చూద్దామని. చూడోసారి వరంగల్ మిర్చి తెలుసు కదా, అప్పుడు కానీ అర్థం కాదు. ఒకసారి చూస్తే తెలుస్తుంది నీకేందో కథ. ఆయన బస్సు యాత్ర మొత్తం చూసిన, మామనగర్ పోయిండు, నాగర్ కర్నూలు పోయిండు, మిర్యాలగూడ పోయిండు, భువనగిరి పోయిండు, సూర్యాపేట పోయిండు. ఆయన వ్యవహారం చూస్తే వెనకడికి కూడా తిక్కలోడు తిరుమల పోతానంటే వానికి ఎక్కడికి దిగనికనే సరిపోయిందంట, చూసింది ఏంది లేదంట. చంద్రశేఖరరావు కూడా ఇవాళ ఎవరిని మబ్బు పెట్టడానికి బస్సు వేసుకొని బయలుదేరినవా? 10 ఏళ్ళు నువ్వే కదా ఉన్నది, నీ దుర్మార్గానికే కదా తెలంగాణ బలైపోయింది. నీ అన్యాయంతోనే కదా 2 లక్షల ఖాళీలు ప్రభుత్వంలో పడావు పడ్డాయి. నేను వచ్చిన వెంబడే 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చిన. ఎవరన్నా తలమాచిన ఆడించమంటాడో అని ఎల్పీ స్టేడియంకు 30,000 మంది నిరుద్యోగులనే కాదు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళకి నియామక పత్రాలు నేనే స్వయంగా చేతికిచ్చిన. నేను వచ్చిన 48 గంటల్లోనే మా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూడాలని ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తే ఇవాళకి దాదాపుగా 40 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణాన్ని పొందింది. అదేవిధంగా 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే ఇవాళ సిలిండర్ వాళ్ళ ఇంటికి చేరుస్తున్నాం. దాదాపుగా 50 లక్షల కుటుంబాలకు, పేదవాళ్లకు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు 200 యూనిట్లు ఇవాళ ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు 22,500 కోట్లతోటి ప్రతి నియోజకవర్గానికి 3,500 మంది పేదలకు 5 లక్షల రూపాయల చొప్పున ఉచితంగా ఇవ్వాలి అని ఇవాళ మా ప్రభుత్వం మంజూరు చేసింది. రాజీవ్ ఆరోగ్యశ్రీతోని 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి అందిస్తున్నాం. అత్యంత ముఖ్యమైన బీసీ జనాభా, రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభాను మొత్తం లెక్క కట్టి కులాల వారిగా లెక్క తీసి వాళ్ళ దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి, వాళ్ళకు నిధులు ఇవ్వాలని నిర్ణయం చేశాం. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన నన్ను దిగిపోమంటున్నావు. మరి 10 ఏళ్ళు ఢిల్లీలో గద్దె మీద ఉన్న మోడీ గురించి మాట్లాడినవా ఎప్పుడన్నా? నువ్వు అడగకపోవడం వల్లే కదా, నువ్వు అమ్ముడు పోవడం వల్లనే కదా, నువ్వు మోడీ కాళ్ళ దగ్గర తెలంగాణ తాకట్టు పెట్టినందుకే కదా వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, ఖమ్మంకు ఉక్కు కర్మాగారం రాలే, ఐటీఐఆర్ కారిడార్ రాలే. 10 ఏళ్ళు ఉన్న మోడేమో 400 సీట్లు గెలవాలంట. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమో గద్దె దిగాలన్నట. ఇదేనా నీ నీతి, నీ జాతి కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఈ నీతి లేనోడు, జాతి లేనోడు బిడ్డ పేరు కోసం పార్టీని తాకట్టు పెట్టి వరంగల్ సీటును తెగనమ్ముకున్న కేసీఆర్, నీ బిడ్డ పేరు కోసం నీ కార్యకర్తల్ని తాకట్టు పెడితే నీ కార్యకర్తల్ని నువ్వు చూసుకుంటా ఊరుకుంటారు అనుకుంటున్నావా కేసీఆర్? నీ సంగతి నీ కార్యకర్తలు కూడా తెలుస్తుంది. మా వాళ్ళకి నీ రంగు తెలుసు, నీ రుచి తెలుసు, నీ వాసన తెలుసు. అందుకే మా వాళ్ళు డిసెంబర్లో నేను బండకేసి కొట్టిరు. ఇవాళ మిత్రులారా డిసెంబర్లో నిజమే కొట్టింది. మా నారాజు మా రాజేందర్గా గెలిచిన కదన్నా ఛాంపియన్షిప్ మనదే అంటూ అని జర రిలాక్స్ అయి పొద్దుగాల 7 గంటలకు లేచి పొద్దున్నే ఆర్ట్స్ కాలేజ్కి వాకింగ్ పోతున్నారు. నేను చెప్పదలుచుకున్న మా సోదరులకు డిసెంబర్లో గెలిచింది సెమీఫైనల్సే. మనం ఫైనల్స్ ఇప్పుడు ఉన్నాయి. అస్సలు కథ ఇప్పుడు మొదలైంది.
తెలంగాణ వర్సెస్ గుజరాత్ ఫైనల్లో ఆ పక్కన నరేంద్ర మోడీ అమిత్ షా, ఈ పక్కన మీ అన్న ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు. మే 13 తారీఖు నాడు జరగబోయే దంగల్లో ఈ ఫైనల్లో గుజరాత్ టీమును డక్అౌట్ చేసి చిత్తుగా ఓడించాల్సిన మీద ఉన్నది. అందుకే మిత్రులారా, వాన పడ్డ, ఉరుములు ఉరిమిన, పిడుగులు పడ్డ మీ దగ్గరకు ఎందుకు వచ్చిన రోడ్డు మీద అంటే రేపు జరగబోయే ఎన్నికలు కావు, రేపు జరగబోయేది పోరాటం కాదు, రేపు జరగబోయేది యుద్ధం. ఆ యుద్ధంలో ఈ వరంగల్ బిడ్డలు నా పక్కన నిలబడాలి, ఈ యుద్ధంలో గెలవాలి, గుజరాత్ను ఓడించాలి. అప్పుడే కాకతీయుల పౌరుషం మనం చూపించిన వాళ్ళం అయితం. ఢిల్లీ సుల్తానులు వచ్చిన ఆనాడు కాకతీయ సామ్రాజ్యం తిప్పికొట్టింది, తిరగొట్టింది. ఢిల్లీ సుల్తాన్ల మీద గెలిచిన పౌరుషం ఈ కాకతీయ బిడ్డల్ని. అందుకే ఇవాళ మిత్రులారా, ఢిల్లీ సుల్తాన్లను ఓడించడానికి ఈ ఢిల్లీ గద్దె మీద, ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేయడానికి ప్రతి కార్యకర్త సైనికుడిగా మారాలి, ప్రతి కార్యకర్త నడుము బిగించాలి, బూత్ బూత్కు పోవాలి, తండాలలో, గూడెలలో, మార్ముల పల్లెల్లో ప్రతి తలుపు తట్టాలి, ప్రతి గుండెకు చేరాలి, ప్రతి సోదరులను రప్పించాలి, పోలింగ్ బూత్ లో కాంగ్రెస్ కు ఓటు వేయించాలి. అప్పుడే ఫైనల్స్ లో మనం గెలిచిన వాళ్ళం అయితం. అందుకే మా మిత్రులను నేను అడగదలుచుకున్న మంత్రులకు, మా ఎమ్మెల్యేలకు, మున్సిపల్ శాఖ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రివైజ్ ఎస్టిమేట్ వేసి తీసుకొని రావాలి. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గారు, మున్సిపల్ శాఖ మంత్రిగా వరంగల్ నగరానికి, హన్మకొండ వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయడమే కాదు, మీ ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేస్తా, మీ ఎయిర్పోర్ట్ కట్టిస్తా, తెలంగాణకు 2వ రాజధానిగా ఎంత రాణింపు గుర్తింపు రావాలనో ఆ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. జై కాంగ్రెస్.